నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలో గల బోయిన్పల్లి మండల కేంద్రంలో వివోఏలు చేపట్టినటువంటి నిరవధిక సమ్మె ఈ రోజుతో 13వ రోజుకు చేరుకుంది. ఈ రోజు బీఆర్ఎస్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మద్దతు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర గ్రామ సంస్థల సహాయకులు, గ్రామ సంస్థల లెక్కల సహాయకుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో ప్రభుత్వ కార్యాలయాల ముందు సమ్మె నోటీసులు అందజేస్తూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమం కొనసాగిస్తున్నారని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి సీతక్క గ్రామ సంస్థల సహాయకులకు శాశ్వత ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులుగా గుర్తింపు, అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐకేపీ విఏఓ జాయింట్ యాక్షన్ కమిటీ విఓఏ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి గత ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఏవైతే వీళ్లకు మేము ప్రభుత్వం వస్తే వీళ్ళకు పక్కా పర్మనెంట్ నౌకరీ ఇస్తామని, అదేవిధంగా వీళ్ళ జీతాలు పెంచుతామని, సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి అర్హులైనటువంటి వివోఏలను మరి సీసీలుగా పదోన్నతి కల్పిస్తామని రకరకాలుగా వీళ్ళను ఆనాడు ఓట్లు పడేదాకా ఒక రకంగా వీళ్ళను ప్రలోభ పెట్టి మరి ఓట్లు అయిపోయిన తర్వాత సీతక్క కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. వీళ్ళందరికీ ఎన్నికల కంటే ముందు అందరికీ ఈ ఆశలన్నీ కల్పించారు. నిండు అసెంబ్లీలో నేను కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్నా. సీతక్క వీళ్ళ పక్షాన 58 జీవో సవరించాలని, మరి వివోఏలుగా వీళ్ళను శాశ్వతంగా ఉద్యోగం ఇవ్వాలని, 26,000 జీతం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తూ మరి శాసనసభలో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆమె శాసనసభలో మాట్లాడింది. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే ముందు ఉన్నప్పుడు వీళ్ళకు ₹1 కూడా రాకపోయేది. ఏ రకంగా ప్రభుత్వం నుంచి వెసులుబాటు ఉండకపోయేది. కానీ కేసీఆర్ గారు మహిళా సంక్షేమం కోరుకునేటువంటి ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఆడబిడ్డలను, మహిళలను ప్రోత్సహించాలని చెప్పి, వాళ్ళకు ఒక ఆధారం కల్పించాలని చెప్పి మరి 3900గా ఒకసారి, అదేవిధంగా మళ్ళీ ఒక 1100 పెంచి ఇప్పుడు కూడా వాళ్ళు ₹5,000 వాళ్ళకు అందుతున్నాయంటే అది కేసీఆర్ గారు చేసినటువంటి పుణ్యమే. కానీ వాళ్ళని ఏంటంటే వాళ్ళ డిమాండ్ ఒక్కటే, శాశ్వత ఉద్యోగ భద్రత మాకు కల్పించండి, వేతనాలు పెంచండి అనేది ప్రధానంగా వాళ్ళ యొక్క డిమాండ్లు ఉన్నాయి కనుక మరి గతంలో సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసనసభలో మాట్లాడి ఓట్లప్పుడేమో రేవంత్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా గెలిచేదాకా మరి మాట్లాడినటువంటి వాళ్ళు ఇలా ప్రభుత్వంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 2.5 సంవత్సరాలుగా ఈ యొక్క మహిళలను కోటీశ్వరులను చేస్తా, 1 కోటి మందిని చెప్పుడు తప్ప, అంటే పెద్ద పెద్ద ప్రగల్భాలు మాట్లాడు తప్ప మహిళలకు ఉరగబెట్టింది ఇప్పటి వరకు ₹1 కూడా వీళ్ళ జీతం పెంచలేదు. వీళ్ళకు భద్రత కల్పించే అంశంలో కూడా భరోసా ఇస్తలేదు. మరి వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చి కూడా ఇప్పటికి దాదాపుగా 13 రోజులు అవుతుంది. 13 రోజులు అవుతుంది. 13 రోజులుగా పట్టించుకున్నటువంటి పాపాన ప్రభుత్వం ఇలా చూస్తలేదు. కనుక బీఆర్ఎస్ పార్టీ పక్షాన వీళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లన్నీ నెరవేర్చేదాకా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వీళ్ళకు వివోఏలకు అండగా ఉంటుంది. కనుక వీళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా వీళ్ళు ఏం కోరుతలే, పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. వీళ్ళు ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి అందాలంటే అనేక రకాలైనటువంటి మహిళల సంక్షేమం కోసం, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం మా చెల్లెళ్ళందరూ, మా అక్కలందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళ సేవను గుర్తించి ఇప్పటికైనా మరి జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నది. ఆ రోజు వరకైనా మరి వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరికల, న్యాయమైనటువంటి డిమాండ్ అన్ని కూడా నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ జూన్ 2 వరకు గిట
వీళ్ళ యొక్క కోరికలు నెరవేర్చకపోతే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ యొక్క పక్షాన ఉద్యమాలు చేస్తాం. వీళ్ళ న్యాయమైన కోరికలు డిమాండ్లు నెరవేర్చే వరకు వీళ్ళ వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మనం మాటలు మాట్లాడడం కాదు. ప్రభుత్వంలో లేనప్పుడు ఒక తరంగా మాట్లాడు, ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం ఇది కాంగ్రెస్ నైజం. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఈ యొక్క వివోఏలను పట్టించుకున్నటువంటి నాదుడే లేడు. అదే కేసీఆర్ గారు వీళ్ళని గుర్తించి హరీష్ రావు గారి ఒకసారి వీళ్ళందరినీ పిలిచి మరి వీళ్ళందరూ కూడా రాఖీలు కట్టిన హరీష్ నాకు నేను చూసిన. నేను కూడా ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో చాలా ఇప్పటిదాకా మా చెల్లెలు గుర్తు చేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం బాగుండే మమ్మల్ని పట్టించుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానీ మహిళా దినోత్సవాలు చాలా ఘనంగా పెద్ద ఎత్తున జరిగేది, మాకు భోజనాలు కూడా పెట్టేది అని అట్లా పాత జ్ఞాపకాలను వాళ్ళు నెమరు వేసుకుంటున్నటువంటి సందర్భం. కనుక మరి పేరుకేమో పెద్ద పెద్ద ప్రతి మహిళను కోటీశ్వరాలు చేస్తా, కోటి మందిని కోటీశ్వరాలు చేస్తా అని చెప్పడం మాటలేమో కోటలు దాటుతున్నాయి. కనీసం వీళ్ళ సందర్భం వీళ్ళు కష్టపడేదానికి కూడా వీళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు తప్ప కనీస వేతనాలు పెంచేటువంటి పరిస్థితి లేదు. కనుక నేను సీతక్క గారిని, అదేవిధంగా ఒక మహిళ అయినటువంటి మంత్రికి గతంలో మాట్లాడిన తనే కనుక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వెంటనే వీళ్ళ న్యాయమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ మీరు వీళ్ళ డిమాండ్స్ ఇంకా నెరవేర్చకపోతే రాష్ట్ర మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఒక్కటవుతాం. వీళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చేదాకా వీళ్ళ పక్షాన నిలబడి కొట్టాడతామని చెప్పి తెలియజేస్తాం. మేము గత 20 సంవత్సరాలుగా వివోఎల్గా పనిచేస్తూ ఉన్నాము. మాకు ఉద్యోగ భద్రత కావాలని అడుగుతున్నాము. కనీస వేతనము, మేము పనిచేసిన దానికి తగిన ఫలితము కనీస వేతనము 20,000 కావాలని అడుగుతున్నాము. ఎందుకంటే మేము చాలా వరకు కష్టపడుతున్నాం. ప్రతి ప్రాజెక్టు పని కానీ ప్రభుత్వం చెప్పే పని కానీ ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్ అయ్యి మేము మహిళలను చాలా బలోపేతం చేస్తూ ఉన్నాము. ఆర్థికంగా, సామాజికంగా ప్రతి ఇంటింటికి మేము ప్రతి పనిని వారికి చేరవేసే దాంట్లో ముఖ్య పాత్రలంగా పనిచేసే వాళ్ళము. కానీ మా శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాకు హామీలు ఇచ్చిరు కానీ నెరవేర్చడం లేదు. మాకు ఉద్యోగ భద్రత కావాలి, కనీస వేతనం కావాలి, ఆరోగ్య బీమా, తర్వాత మాకు HR పాలసీ 58 జీవోను సవరణ చేయాలి. మాకు ఇవన్నీ నెరవేర్చాలని మేము కోరుచున్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే మేము చాలా రోజుల నుండి పనిచేస్తున్నాం. 5,000 జీతానికి అసలు ఈ రోజులల్లా కుటుంబాన్ని మేము పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మాయందు దయతలిచి సీతక్క గారు మాకు కనీస వేతనం ఇస్తారని, ఉద్యోగ భద్రత కల్పిస్తారని, 58 జీవోను సవరిస్తారని, మా యొక్క జీతం కూడా పర్సనల్ అకౌంట్లోకే రావాలి. మేము ఇంత పని చేసినప్పటికీ కూడా మాకు ఓబీలు అనే వాళ్ళు చెక్కు మీద సంతకం పెడితేనే తప్ప మేము జీతం తీసుకునే ప్రసక్తి లేదు అక్కడ. కాబట్టి మా యొక్క జీతం కూడా మా పర్సనల్ అకౌంట్లకు రావాలి. HR పాలసీ వర్తింపజేయాలి. ఇది మా డిమాండ్స్, మెయిన్ కోరేది. అంటే 13 రోజులుగా మీరు ఇక్కడ సమ్మె చేస్తున్నారు. మేము గత మే నెలలో 4వ డేట్ నాడే మేము ఆల్రెడీ సమ్మె చేస్తున్నామని 14 రోజుల ముందే మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 18వ డేట్ నుండి ఈ రోజుకు 13 రోజులు అవుతుంది. మేము టెంట్ కింద మేము శాంతియుతంగానే సమ్మె చేస్తున్నాం. పెండౌన్ మాత్రమే చేసినాం. ప్రభుత్వాన్ని ఎలాంటి నష్టం చేయలేదు ఇప్పటి వరకు. మేము ఇంత కష్టపడ్డప్పటికి కూడా మాకు పనికి తగిన ఫలితం అనేది లేదు. కాబట్టి మాకు కనీస వేతనం కావాలని అడుగుతున్నాం తప్ప మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకు పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద కోరికలు లేవు. మేము పని చేసిన దానికి మాత్రమే మాకు కావాలని కోరుతున్నాము. అంటే మీ సమ్మెకు ఇప్పటి వరకు మండలం నుంచి కానీ జిల్లా నుంచి కానీ ఎవరైనా స్పందించారా? లేదు, ఎవరు స్పందించలేదు ఇప్పటి వరకు. మాకు మన రాష్ట్ర అవతరణ దినోత్సవము జూన్ 2వ డేట్ వరకు మేము సమ్మె చేస్తామని, ఎందుకంటే మాకు ఆ రోజైనా మా ప్రభుత్వము దయతలిచి మాకు జీతాలు ఇస్తారన్న ఆలోచనతోని మేము ఈ యొక్క శాంతియుత సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఈ జూన్ 2వ డేట్ నాడైనా స్పందిస్తారన్న ఆలోచనలో ఉన్నాం మేమందరము. కాబట్టి మా యందు దయతలచాలి. ఎందుకంటే ఇంత పని చేస్తూ ఉన్నాం. మేము నిజంగా చెప్పాలంటే మేము ప్రజలలో ఎంత పని చేస్తున్నాం, ప్రతి డిపార్ట్మెంట్కు ఇన్వాల్వ్ అయి పనిచేస్తూ ఉన్నాము. మీ సమ్మెలో ఉన్న డిమాండ్ ముఖ్యాంశాలు చెప్పమ్మా. మాకు కనీస వేతనం 20,000, 58 జీవోని సవరణ చేయాలి, ఆ తర్వాత ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. మేము ఆన్లైన్ వర్క్ ఎంతో చేస్తున్నాము, కానీ అది మా సొంత మొబైల్తోనే చేయాలి. అది కూడా నెట్ బ్యాలెన్స్ మేమే వేసుకోవాలి.
మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి మమ్మల్ని.